ఓకే, మీరు లైన్లో ఉండండి గోపి. ఒకసారి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి భారతీయ జనతా పార్టీ నేత బండి సంజయ్ అత్యంత దగ్గర వ్యక్తి సంగప్ప గారు ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సంగప్ప గారు, ఇంతకుముందు కొద్దిసేపటి క్రితం సంజయ్ చిట్ చాట్లో మాట్లాడుతూ ఇండిపెండెంట్ మేయర్ చేసే ప్రయత్నం జరుగుతోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి అని చెప్పి. సో ఇండిపెండెంట్ కు మరి సపోర్ట్ చేసేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెడీగా ఉన్నాయా రెండు పార్టీల నుంచి? అది సాధ్యమే కాదు భరత్. కావాలని ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. తర్వాత కార్పొరేటర్లందరినీ అంటే నాన్ బీజేపీ బీజేపీలో అయితే మీకు తెలిసి సైదార్థి ఇంకా ఎటు కదిలేదు ఉండదు. నాన్ బీజేపీ కార్పొరేటర్లని ఒక రకం మైండ్ గేమ్ తో డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఓకే, మొత్తం ఇప్పుడు ఎంతమంది? 10 మంది ఇండిపెండెంట్ లో ఎంతమంది ఆల్రెడీ జాయిన్ అయినారు? మా దగ్గర ఆల్రెడీ 5 ఉన్నారు. ఆల్రెడీ 5 ఉన్నారు. 5 బీజేపీ కండు వేసుకున్నారు భరత్. నిన్న రాత్రి డైరెక్ట్ గా ఆఫీస్ కి వచ్చి 3 వేసుకున్నారు. తర్వాత ఆన్ ద వే టు హైదరాబాద్ లో మాకు ఇంకో 2 కలిసినారు. 5 మా ఉన్నారు. దాన్ని సరే మీ భాషలో మీడియా భాషలో క్యాంప్ అంటారా, లేకపోతే మా భాషలో మేమంతా ఒక మీటింగ్ అనుకుంటాం. మొత్తానికైతే మా దగ్గర 5 ఉన్నారు ఆల్రెడీ. ఓకే, మా దగ్గర 5 ఇండిపెండెంట్స్ ఉన్నారు. తర్వాత మీరు ఇంకా 2 రెడీగా ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా వీళ్ళు ఎట్లా సాధ్యమవుతుంది? కేవలం మైండ్ గేమ్ ఆడడం తప్ప వేరే ఏం లేదు. మొదటిది. రెండోది, ఇంత అనైతికంగా ఇప్పుడు ఎంఐఎం సార్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంఐఎం వాళ్ళు ఉంది. ఈ రోజు అదే ఎంఐఎం ఉంది. అదే ఎంఐఎం ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని కూడా కలుపుకుంటారట. ఒకప్పుడు మీకు తెలుసు టీఆర్ఎస్ ఎంఐఎం 7 ఉండేట. బీజేపీ హవాకి, బీజేపీ కార్యకర్తల హవాకి మొత్తం అక్కడ 3 కుదించుకోపోయింది. ఈరోజు కరీంనగర్ మీకు బాగా తెలుసు, మీ సొంత జిల్లా మీకు బాగా తెలుసు. ఈరోజు ఎంఐఎం పరిస్థితి ఇక్కడ ఏ స్థాయికి ఉందో. కానీ ఇప్పుడు ఇండిపెండెంట్ మేయర్ చేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం అందరూ కలిసి చేస్తే పాసిబుల్ అవుతుంది, 34 అవుతుందని చూస్తున్నట్టు. 8 మంది ఇండిపెండెంట్లు ప్లస్ 9 మంది బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్ 14 మంది, ఇవంతా కలిస్తే 34 మంది అవుతారని ప్లాన్ చేస్తున్నట్టు బండి సంజయ్ చెప్పారు. వాళ్ళు చేస్తున్నారు. వాస్తవం నేను కూడా అదేనా, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంత అనైతికంగా అందరు కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రెండోది, వాళ్ళ మైండ్ గేమ్ తో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవం అది. ఒక్కొక్కరికి కోట్లాది రూపాయలు ఆఫర్ చేస్తున్నారు. ఒక కార్పొరేటర్ కి ఇన్ని కోట్లు ఇస్తాము, అన్ని కోట్లు ఇస్తాము. మాతో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ మేమందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఓపెన్ గా ఒక నాయకురాలు పేరు వద్దు, ఒక మహిళా నాయకురాలు ఫోన్ చేసింది మా కార్పొరేటర్ కి. ఫోన్ చేయగానే ఆయన ఓపెన్ స్పీకర్ పెట్టేసింది. అందుకని అందరు ఉన్నారు. మేమేమో ఇదేమో క్యాంప్ కాదు, టైట్ కాదు, ఎవరి దగ్గర ఫోన్ లాక్కోలేదు, ఏమి అంత ప్రశాంతంగా ఆడుతూ పాడుతూ ప్రశాంతంగా ఉన్నారు. ఒక ఫోన్ రాగానే ఆయనే చెప్పింది టేబుల్ మీద అందరు మిలిసి ఓపెన్ స్పీకర్ పెట్టింది. ఓపెన్ స్పీకర్ పెట్టగానే, అన్న మీకు ఇన్ని కోట్లు ఇస్తాము, ఫలానా మంత్రి గారు మీతో లైన్ లో వస్తారు, మీరు వచ్చేసేయండి, అక్కడి నుంచి బయటకు వచ్చేసేయండి అని చెప్పి ఒక అక్క మహిళా నాయకురాలు ఫోన్ చేసింది. ఓపెన్ గా చెప్పింది ఒకటే, మాకు బండి సంజయ్ అన్న మాకు లైఫ్ ఇచ్చిండు, బండి సంజయ్ అన్న వల్లనే కరీంనగర్ అభివృద్ధి చెందింది, ఇప్పుడు కూడా ఆయన వల్లనే అభివృద్ధి చెందుతా నమ్మకం మాకుంది. అక్క మీరు మళ్ళీ ఒకసారి ఫోన్ చేయకండి, మీరంటే మాకు గౌరవం ఉంది, మీరు కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వారు, మీరు చాలా రాజకీయాలు సఫర్ అయిన వాళ్ళు, మీరు దయచేసి నాకు మళ్ళీ ఒకసారి ఫోన్ చేయకండి అక్క. నాకే కాదు, మా దగ్గర ఉన్న వాళ్ళు, మా క్యాంప్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఫోన్ చేయకండి, నేను ఓపెన్ స్పీకర్ లో మాట్లాడుతున్నాను ఓపెన్ గా చెప్పేసి ఆయన. ఓకే, అంటే ఫోన్ చేసిన వాళ్ళు ఏ పార్టీ? ఇంకే పార్టీ? మీరు అంత మంత్రి గారు మీకు లైన్ లోకి వస్తారన్నాక మీకు ఇంకే తెలుసు, మీకు అర్థం కాదు. ఓకే 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 ఓకే, సో కాంగ్రెస్ పార్టీ ట్రై చేస్తుంది. అంటే ఒకవైపు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే భరత్ ఆశ్చర్యం ఏం చేసినా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వాళ్ళు అదే స్థాయిలో కోట్లు ఇస్తాం. ఇది ఎన్ని కోట్లు, ఏడికెళ్ళి కోట్లు తెచ్చినా అర్థమవుతుంది భరత్ మాకు. ఇది ఒక్కొక్క కార్పొరేట్ కోట్లు ఆఫర్ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళది ఆఫర్ చేస్తున్నారు, టీఆర్ఎస్ వాళ్ళది ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళకి కోట్లు అంటే వాల్యూ లేకుండా పోయింది. కోట్లు ఎన్ని కోట్లు సంపాదించి పెట్టుకున్నారు వీళ్ళందరూ కూడా. ఓకే ఓకే ఓకే, 100% ఏది ఏమైనప్పటికీ వీళ్ళు ఎవరు ఎన్ని కుయుక్తులు చేసినా కూడా కరీంనగర్. సో ఇప్పుడు 5 ఆల్రెడీ 5 ఇండిపెండెంట్ జాయిన్ అయిపోయారు. 30+5 35 అయిపోయింది. ఎంపీ గారు ఉన్నారు, ఆయన ఎక్సెప్షన్ ఓటు ఉంది. అవును, సో 36 అయిపోయింది. వీళ్ళు అంటే మైండ్ గేమ్ భరత్, ఇదేంటి ఏం లేదు, ఒక మైండ్ గేమ్. కేవలం ఇప్పుడు ఏమైపోయింది, భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ దాన్ని ఈవేళ రాకుండా డిస్టర్బ్ చేయాలా, మైండ్ గేమ్ తోని కార్పొరేటర్ డిస్టర్బ్ చేయాలా, ఇండిపెండెంట్ డిస్టర్బ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు.
ఆల్రెడీ మాకు ఆదిలాబాద్ వచ్చేసింది మున్సిపాలిటీలో, తర్వాత కరీంనగర్ ఆల్రెడీ వచ్చేసింది, నిజామాబాద్ దాదాపు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీకు తెలుసు అది, ఆ లెక్క నాకంటే మీకే బాగా తెలుసు. దాంట్లో ఉన్నారు. ఇవన్నీ ఒక రకంగా మైండ్ గేమ్ చేసి భయభ్రాంతులకు గురి చేయడము, లేకపోతే వాళ్ళని కన్ఫ్యూజన్ గురి చేసే ప్రయత్నం చేయడం తప్ప ఏం లేదు. కరీంనగర్ మేయర్ సుస్థిరంగా బీజేపీకే ఉంది. బీజేపీ ఫామ్ చేస్తుంది. మీరు ఎల్లుండి మీరు చూస్తారు అక్కడ కాబట్టి బీసీ అభ్యర్థి అక్కడ మేయర్ కావును. ఓకే 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 భరత్. యా, థ్యాంక్ యూ సంగప్ప గారు. సో మొత్తానికి గ్రహణ